వెయిట్ ఎలా తగ్గాలి, ఇదే అందరికీ తెలుసుకోవాలని ఉంది. అందరికీ తెలుసు కొంచెం ఫిట్నెస్ చేయాలి, కొంచెం హోమ్ ఫుడ్ క్లీన్గా తినాలి, ప్రోటీన్ ఎక్కువ తినాలి అని. కానీ అయినా అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ 4 థింగ్స్ మీరు 6 నెలలు పాటిస్తే కనుక పక్కా వెయిట్ లాస్ అవుతుంది. ఫస్ట్ ఏమో బయట చిరుతిళ్ళు తినడం ఆపేసేయండి. ఎందుకంటే బయట ఏవేవో ఆయిల్స్ వేస్తారు, అందులో చాలా హిడెన్ క్యాలరీస్ ఉంటాయి, మనకు తెలియదు ఏం వేస్తారో. అందుకు ఇంట్లో మంచి క్లీన్ ఇంగ్రీడియంట్స్తో వంట చేసుకొని తినండి. సెకండ్, అట్లీస్ట్ 6,000 to 7,000 స్టెప్స్ నడవండి. మనం బాడీ కొంచెం కదిలించాలి వెయిట్ తగ్గాలంటే, లేకపోతే కష్టం. అండ్ 6,000 to 7,000 స్టెప్స్ ఆర్ ఈజీ. 10,000 స్టెప్స్ లాగా కష్టమేం కాదు. మీరు కొంచెం డేలో యాక్టివ్ ఉంటే 2,000 స్టెప్స్ అయిపోతాయి. దాని తర్వాత ఇంకో అర్ధగంట నడిస్తే చాలు. దాని తర్వాత వీక్లీ 2 to 3 టైమ్స్ వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. సో మనం మజిల్ పెంచితే మన మజిల్ ఫ్యాట్ లాస్కి ఎయిడ్ అవుతుంది. మనము ఏం చేయనప్పుడు కూడా అది క్యాలరీస్ బర్న్ చేస్తుంది. సో ఒకవేళ మీకు ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి సపోర్ట్ కావాలి అంటే మీరు నా కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఫైనలీ ప్రోటీన్ పెంచండి. మన ఇండియన్స్ అంత ప్రోటీన్ తినము, అది మన డైట్లో మనకు అలవాటు లేదు. సో మీరు బ్రేక్ఫాస్ట్కి 20 grams, లంచ్కి 20 grams, డిన్నర్కి 20 grams తినడానికి ట్రై చేయండి. చాలా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి. మీరు గూగుల్లో కొట్టేస్తే 20 grams ప్రోటీన్ ఇన్ వెజిటేరియన్, 20 grams ప్రోటీన్ ఇన్ నాన్ వెజిటేరియన్, గూగుల్లో ChatGPTలో కొట్టేస్తే మీకు తెలుస్తాయి ఏం తినాలి ఏం తినకూడదు. సో అది నాన్ నెగోషియబుల్. మీరు ప్రతి ఒక్క మీలో యాడ్ చేయండి. మీరు అది యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు కడుపు తొందరగా నిండుతుంది అండ్ మీరు కార్బ్స్ తగ్గించవచ్చు. సో అన్నం, చపాతి అది అప్పుడు ఈజీగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ యాడ్ చేస్తే. సో ప్రోటీన్, వాకింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇంకా నో జంక్. 6 months చేయండి, తర్వాత వచ్చి నాతో మాట్లాడండి. బాయ్.